హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు కదండీ! అమ్మవారైతే మనకి గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. నేనైతే యథావిధిగా ఇంట్లో అయితే మా అమ్మ పూజ చేసుకొని, అమ్మవారికి ప్రసాదంగా పులిహోర అయితే వండి నైవేద్యంగా సమర్పించుకొని, యథావిధిగా అయితే గుడికి మా ఊరి కనకదుర్గమ్మ తల్లి ఆలయానికైతే వెళ్ళి అమ్మవారినైతే దర్శించుకున్నామండి. అక్కడి నుంచి నేను నిన్న చెప్పాను కదండీ! మా ఊర్లో 2 విజయ చాముండేశ్వరి దేవి ఆలయాలైతే ఉన్నాయని. నిన్న వెళ్ళింది కాక ఈరోజు వేరే చాముండేశ్వరి దేవి ఆలయానికైతే వెళ్ళాను. ఈ అమ్మవారేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క చెరువు తవ్వుతుంటే అమ్మవారు ఉన్నారని చెప్పడం ఈ అమ్మవారే. ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడైతే ఆలయం కట్టారు. పాదాలైతే వేరే గుడి చోట నిన్న వెళ్ళిన చోట ఉన్నాయి. ఈ అమ్మవారికి 9 శుక్రవారాలు 9 ప్రదక్షిణలు చేసి 9 శుక్రవారాలు పూర్తయిన తర్వాత సహస్ర కుంకుమార్చన పూజ అయితే జరిపించుకుంటే మనం ఏ విధమైన ధర్మబద్ధమైనటువంటి ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఈ ఆలయంలోనే విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే శివలింగం కూడా మనకు దర్శనమిస్తాయి. మీ ఊరి అమ్మవారితో పాటు మా ఊరి అమ్మవారిని కూడా దర్శించుకోండి. శ్రీమాత్రే నమః. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.